ఈ బ్రేకింగ్ న్యూస్ గురించి మీకు చెప్పే ముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు దానికి ఆన్సర్ చేయండి. ఒక ఆర్టీఓ కానిస్టేబుల్ ఆస్తులు మహా అయితే ఎంత ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే ఇప్పుడు నేను చెప్పబోతున్న ఆర్టీఓ కానిస్టేబుల్ ఆస్తులు వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సో ఎంత ఉంటాయని అనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ ఈ వార్త నేను చెప్పిన తర్వాత మీరేమనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి. విస్మయం కలిగిస్తుంది మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఆర్టీఓ కానిస్టేబుల్ ఆస్తులు. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. గుట్టలు గుట్టలుగా, కట్టలు కట్టలుగా డబ్బులు, రాసులు రాసులుగా నగలు బయటపడుతున్న దృశ్యాలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఆర్టీఓ కానిస్టేబుల్ ఆస్తులవి గుట్టలు గుట్టలుగా బయటపడుతున్నాయి. నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారం, రాసులు రాసులుగా బంగారం బయటపడుతోంది. ఆర్టీఓ మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మ ఇంట్లో అధికారులు తనిఖీలు చేశారు. ఆర్టీఓ కానిస్టేబుల్గా పనిచేసిన సౌరభ్ శర్మ చాలా ఆస్తులు సంపాదించాడని, ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడు అనే ఆరోపణలు రావడం, ఫిర్యాదులు రావడంతో అధికారులు అతని ఇంట్లో తనిఖీలు చేశారు. ఆ తనిఖీల్లో ఈ కట్టలు కట్టలుగా డబ్బులు, రాసులు రాసులుగా నగలు బయటపడ్డాయి. ఒకసారి చూడండి, ఎక్కడ వెతికినా సినిమాల్లో చూస్తుంటాం కదా, అటక పైన, మంచం కింద, పరుపుల్లోనూ గోడల్లోనూ డబ్బులు దాస్తుంటారు కదా, అలా ఇతని ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలు, రాసులు రాసులుగా నగలు బయటపడ్డాయి. తనిఖీలో సుమారు 2.5 కోట్ల రూపాయలు నగదును సీజ్ చేశారు. 234 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 4 రోజుల క్రితం భోపాల్లో రోడ్డు పక్కన కారులో 52 కేజీల బంగారం, 10 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. డబ్బు, బంగారం సౌరభ్ శర్మదేనని అధికారులు తేల్చారు. ఒక రోడ్డు పక్కన వదిలేసిన కారులో, రోడ్డు పక్కన ఉన్న కారులో ఏకంగా 52 కేజీల బంగారం బయటపడింది. అంటే ఒక బంగారు కొండే అక్కడ బయటపడిందని చెప్పుకోవాలి. అలాగే 11 కోట్ల రూపాయల క్యాష్, నగదు బయటపడింది. అంటే ఒక ఆర్టీఓ కానిస్టేబుల్ దగ్గర ఈ స్థాయిలో డబ్బు ఉందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆ కానిస్టేబుల్ ఎంత దోపిడీకి పాల్పడ్డాడో. మరి అతని పై అధికారులు, అంటే ఒక కానిస్టేబులే ఈ స్థాయిలో డబ్బులను షురూ చేశాడంటే, డబ్బులను దోచుకున్నాడు అంటే, డబ్బులను సంపాదించాడంటే ఆ శాఖలో మిగిలిన అధికారుల సంపాదన ఏ స్థాయిలో ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు.